హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ అనేవి చేయడం జరిగింది కదా. సో ఈ రోజు ఏంటంటే ఈ కలెక్ట్ అనే ఫంక్షన్ గురించి రాయడం కష్టం. ఓకే, సో ఫస్ట్ ఒక వేరియబుల్ తీసుకుని ఇక్కడ సో డేటా వాల్యూ అనేది అలానే ఒక లిస్ట్ డిఫైన్ చేసి ఇక్కడ సో టూపుల్స్ అంటే మనకి టూపుల్స్ అనేది డిఫైన్ చేసి ఇదొక టూపుల్ ఇదొక టూపుల్ ఇదొక టూపుల్. ఓకే, సో దాని తర్వాత స్కీమా అనేది డిఫైన్ చేసినాం. సో ఇక్కడ స్కీమాలో ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ, లొకేషన్ అంటే ఏదైతే కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ అనేది ఇక్కడ డిఫైన్ చేసిన జరిగింది అనమాట. సో దాని తర్వాత ఒక డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, సో దాన్ని ఫైనల్ గా డిస్ప్లే చేస్తాం. చూడండి ఇక్కడ సెల్ అనేది రన్ చేద్దాం. లెట్స్ రన్ అవుతుంది సెల్. దట్స్ రైట్. సో ఫస్ట్ టైం కదా షెడ్యూల్ ఉన్నాయి కానీ కొంచెం టైం పట్టవచ్చు అనమాట. బట్ సబ్సిక్వెంట్ లో మనకి ఫాస్ట్ గా ఉంటుంది. ఓకే, మీరు చూస్తే ఇక్కడ ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ, లొకేషన్ ఇలా 4 కాలమ్స్ 3 రికార్డ్స్. ఇప్పుడు మనకి కనెక్ట్ అయిన ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుంది ఏంటో రైట్ వస్తుంది. సో మీకు తెలుసు దీని మీద మౌస్ అవుట్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది. సో ఇక్కడ ఏం చెప్తుంది, రిటర్న్ ఆల్ ద రికార్డ్స్ యాజ్ ఎ లిస్ట్. ఓకే, అంటే మనకి ఏదైతే డేటా ఫ్రేమ్ లో రికార్డ్స్ ఉంటాయో వాటిని ఒక లిస్ట్ కింద కన్వర్ట్ చేస్తుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, సో ఇది మొత్తం కూడా మనకి లిస్ట్ వచ్చేసింది. సో మనకు తెలుసు కదా లిస్ట్ ఇలా. సో బ్రాకెట్స్ ఉంటే వాటిని లిస్ట్ అంటారు, ఏంటంటే టపుల్స్ అంటారు. ఓకే, ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో మీరు ఇప్పుడు రన్ చేద్దాం. ఇక్కడ మనకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 3 రికార్డ్స్ ఉన్నాయి కదా. ఆ 3 రికార్డ్స్ ని చూడండి ఇలా రో, ఇది ఒక రో, ఇది ఒక రో, ఇది ఒక రో, ఇలా మనకి 3 రికార్డ్స్ అనేది ఒక లిస్ట్ కింద వస్తుంది. ఓకే, అలానే ఇప్పుడు ఆ రికార్డ్స్ ఏదైతే లిస్ట్ వచ్చిందో ఆ లిస్ట్ ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో మనకి ప్రింట్ అనే ఫంక్షన్ ఉంది. ఈ ప్రింట్ ఫంక్షన్ ద్వారా ఆ వచ్చిన డేటా ఫ్రేమ్ ఏదైతే ఉందో ఆ డేటా ఫ్రేమ్ నుంచి మీకు బేస్డ్ ఆన్ ఇండెక్స్ పొజిషన్ ద్వారా మనం ఆ స్పెసిఫిక్ రికార్డ్ ని యాక్సెస్ చేయొచ్చు. ఓకే, జస్ట్ క్లిక్ అనేది చూడండి ఏమొచ్చింది. సో 101, సో రమేష్ 44 చంద్ అంటే సెకండ్ రికార్డ్ వచ్చింది అనమాట. ఎందుకంటే ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ సెకండ్ రికార్డ్ వచ్చింది. అలా కాకుండా 0 వచ్చింది అనుకోండి, లెట్స్ సో ఏమొచ్చింది, ఫస్ట్ రికార్డ్ వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే ఇండెక్స్ పొజిషన్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 0, 1, 2, 3 ఇలా ఉంటుంది అనమాట. అలా కాకుండా ఈ సింగిల్ రికార్డ్ లో మీరు ఏ కాలం అయినా యాక్సెప్ట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి. సో నేను 0 తీసుకుంటా, 2 అని స్పెసిఫై చేశాను. ఓకే, 0 to లెట్స్ ఏమొచ్చింది 838 అంటే ఇది కూడా 0, 1, 2, 3. ఒకవేళ 0 కావాలంటే 100 వస్తుంది. ఓకే, 0 చూడండి 100 వస్తుంది. అలా కాకుండా 1 అని ఇచ్చాను అనుకోండి, 1 లెట్స్ వెంకటరామ్ వస్తుంది. అదే ఇక్కడ 1 అని ఇస్తే అంటే ఒకటో రికార్డ్ లో ఇదేంటి 0 రికార్డ్ కదా. సో రమేష్ వచ్చింది, రమేష్ కదా ఇక్కడ చూడండి. సో 101 లో రమేష్ శాలరీ ఇలా ఉందన్నమాట. ఇలా సో మనం కలెక్ట్ అనే ఫంక్షన్ ద్వారా మనకి డేటా అనే ఒక లిస్ట్ కింద కన్వర్ట్ చేసాం. ఆ లిస్ట్ లో నుంచి బేస్డ్ ఆన్ ఇండెక్స్ పొజిషన్ బట్టి ఏ రికార్డ్ కావాలి, ఏ కాలం కావాలని కూడా మనం అయితే యాక్సెస్ చేయడానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఓకే, సో ఐ థింక్ దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వి క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.